వెజే కాదు, అప్పుడప్పుడు వెజ్ కూడా తినాలి. డాబా స్టైల్ అయితే ఇంకా చెప్పక్కర్లేదన్నమాట. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా? మన సిటీలోనే ఉందండి డాబా. మన లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న వీర్జికా డాబా అన్నమాట. ఇది 40 years ఓల్డ్ డాబా. మనకి డాబా స్టైల్ మంచాల మీద కూర్చొని తినొచ్చు, అలాగే రెస్టారెంట్ స్టైల్ కూడా ఉంది. అండ్ ఫుడ్ మాత్రం అల్టిమేట్ అంట. ఇంకా బడ్జెట్ అయితే చెప్పక్కర్లేదు, 300 rupees లోపే ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఫుడ్ని కూడా టేస్ట్ చేసి చెప్దాం రండి. ఇదే అండి మన వీర్జికా డాబా. ఇది 40 years ఓల్డ్ డాబా అని చెప్పాను. సిట్టింగ్ ఉంది ప్లస్ డాబా స్టైల్ కూడా ఉందని చెప్పాను. ఇదంతా రెస్టారెంట్ స్టైల్ అనమాట. మనకు కావాలనుకుంటే ఇక్కడ కూర్చొని తినొచ్చు, లేదు ప్రశాంతంగా మంచాల మీద డాబా స్టైల్లో తింటామంటే అక్కడికి వచ్చేసి డాబా స్టైల్లో ఉందండి, అది కూడా చూద్దాం రండి ఒకసారి. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇక్కడ లైవ్ కిచెన్ ఉంటుంది మనకి, అంటే వాళ్ళు కుక్ చేసేది కస్టమర్స్ చూడొచ్చు అనమాట. లైవ్ కిచెన్ ఇది. మనం అక్కడ తిందాము, ఎందుకంటే మనకు ఆ ప్లేసే చాలా బాగుంటుంది కదా, అక్కడ తిందాం. ఇది వచ్చేసి మన డాబా స్టైల్ అన్నాను కదండి, అది మంచాల మీద ప్రశాంతంగా కూర్చొని తింటున్నారు. చాలా మందే ఉన్నారు, ఇప్పుడిప్పుడే కస్టమర్స్ చాలా మంది వస్తున్నారు. మనం కూడా అదే ప్లేస్లోనూ కూర్చొని తిందాం ఫ్రెండ్. కూర్చున్నామండి ప్రశాంతంగా మంచాల మీద. నా వెనకాల చూడండి ఎంతమంది ఫ్యామిలీస్ కిడ్స్ తోటి వచ్చారు. ఇక్కడ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది ప్లేస్ మాత్రం. చాలామంది ఇప్పుడిప్పుడే వస్తున్నారు. నాకు వచ్చేసి వీళ్ళు 4 items ఇచ్చారండి, వీళ్ళ స్పెషాలిటీస్. అండ్ ఇవి కూడా 300 rupees లోపే ఉన్నాయి. ఇది వచ్చేసి క్రిస్పీ కార్న్, ఇది వచ్చేసి గార్లిక్ నాన్, ఇది వచ్చేసి కొరియండర్ నాన్. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అండి, నాన్ వచ్చేసి మైదాతో చేస్తారు అండ్ రోటీ వచ్చేసి మన ఆటతో చేస్తారు. ఇది వచ్చేసి పన్నీర్ టిక్కా అండ్ వీళ్ళ స్పెషాలిటీ వచ్చేసి మలై టిక్కా. అండ్ ఇది వచ్చేసి క్రిస్పీ కార్న్ అండి. ఇంకా అసలు చూస్తుంటేనే నాకైతే నోరు ఊరుతుందనమాట. బేబీ కార్న్ టేస్ట్ చేస్తున్నాను. ఇది ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే ఇది చాలా స్పైస్ తక్కువ ఉంటుంది, కిడ్స్కి బాగా ఇష్టంగా తినొచ్చు అని అంటున్నారు. క్రంచీ సూపర్గా ఉందండి బేబీ కార్న్ మాత్రం. నిజంగానే కిడ్స్ బాగా తినొచ్చు. అండ్ కార్న్ ఇష్టపడే వాళ్ళకు ది బెస్ట్ అనమాట, చాలా బాగుంది. ఇది వచ్చేసి మలై టిక్కా, వీర్జికా డాబా స్పెషాలిటీ అనమాట. అండ్ ఇది చాలా స్మూత్ ఉందండి పన్నీర్ మాత్రం. దానికి కాంబినేషన్ గ్రీన్ చట్నీ ఇచ్చారు. టేస్టీగా ఉంది. ఇలాంటివి మన సౌత్ వాళ్ళకంటే నార్త్ వాళ్ళే బాగా చేస్తారండి. చాలా టేస్టీగా కూడా ఉంది. నాకైతే మస్తు అనిపించింది, బాగుంది. అంటే పక్కన సలాడ్ కూడా ఇచ్చారు దానికి కాంబినేషన్గా. ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా 300 rupees లోపే ఉందండి. నేను డిస్క్రిప్షన్లో వీటి రేట్స్ కూడా ఇస్తాను. మనకి మెయిన్ కోర్స్ వచ్చేసి పన్నీర్ టిక్కా అండి. అబ్బా పైన చూడండి మనకి చీజ్ తోటి చాలా బాగా గార్నిష్ చేశారు. నాకైతే కలర్ఫుల్గా కనిపిస్తుంది, టేస్టే చేయాలి ఇంకా. అండ్ ఇది వచ్చేసి గార్లిక్ నాన్, ఇది వచ్చేసి కొరియండర్ నాన్ అనమాట. వీళ్ళ స్పెషాలిటీ ఇక్కడ గార్లిక్ నాన్ వచ్చేసి నా ఫేవరెట్ అండి, మస్తు టేస్ట్ ఉంటుంది. గార్లిక్ రోటీ తోటి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మస్తు ఉందండి, చాలా బాగుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను చాలా డాబాలో తిన్నా కానీ ఈ టేస్ట్ నాకు అంత అనిపించలేదు. ఇది మాత్రం మస్తు ఉంది, ట్రై చేయండి మీరు. ఐస్ఫైర్ సీరియస్గా చాలా టేస్టీగా ఉంది. ఇది వచ్చేసి గార్లిక్ రోటీ అని ఎందుకో నేను మెన్షన్ చేస్తున్నానంటే ఇది ఆటతో, కంప్లీట్గా ఆటతోటి చేస్తున్నారనమాట. ఇందాక మనం తినేది వచ్చేసి నాన్, అది వచ్చేసి మనకు మైదాతో ఉంటుంది. మనకు వీళ్ళ దగ్గర స్పెషాలిటీ అదే, ఆటతోటి స్పెషల్గా చేస్తారంట. నాన్లో కూడా ఆటతో చేస్తున్నారంట, అది కూడా నా కోసం వస్తుంది. ఇందాక నేను తిన్న 2 సేమ్ అండి, కాకపోతే ఇది ఆటతోటి కూడా టేస్ట్ చేద్దాం ఒకసారి, ఎందుకంటే నాన్లో ఒక డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఒక
టేస్ట్ ఉంటుంది కదా నాన్ తోటి, ఆటతోటి ఎలా ఉంటుందో టేస్ట్ చెప్తాను. నాన్తో కొంచెం నమలడానికి టైం పడుతుంది, ఇది ఆటతోటి చాలా స్మూత్గా ఉందండి. సీరియస్లీ మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు నమలడానికి. చాలా బాగుంది. గార్లిక్ రోటీ సూపర్ అండి, టేస్ట్ నిజంగా సూపర్ అనొచ్చు. మనకంటే చాలామంది మైదా ఇష్టపడరు, మనకి ఆటనే కావాలనుకుంటారు. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మీరు వస్తే ఆటతోటి ఉన్న రోటీని ట్రై చేయండి. ఇది వచ్చేసి నాన్ అండి. నాన్ కూడా వీళ్ళు ఏమంటారు మన ఆటతోటి చేస్తున్నారు. నాన్ కూడా ఆటతోటి దొరుకుతుందన్నమాట, మనం ట్రై చేయొచ్చు. చాలా స్మూత్గా ఉందండి మనకి. అంటే ఇంట్లో మనం చపాతీలు అలా రోటీస్ చేసుకుంటాం కదా, అలా. बेस्ट परफेक्ट कॉम्बिनेशन। यहाँ पर की स्पेशल डिश क्या क्या है बोले तो जैसे कि पनीर टिक्का मसाला है, मलाई टिक्का है, हरा टिक्का है और ऑल मिक्स 65, पनीर 65, चिल्ली पनीर, पनीर मंचूरिया और करी के डिशेस में आपको मारवाड़ी वेज है, पनीर टिक्का मसाला है और कढ़ाई पनीर, मलाई कोफ्ता, लच्छा पनीर, ये चीज़ है। और रोटियों में आपको पराठों में और कुछ बहुत आइटम वेराइटीज मिल जाएगी। बहुत तीन नान, गार्लिक रोटी आपको बेस्ट मिलेंगी। चटनी आटा, गेहूँ का आटा रहेगा और मैदे में आपको हर वो चीज़ मिल जाएंगी। पराठे मिल जाते हैं और अपने पापड़ वगैरह है, मसाला पापड़, लस्सी है अपने पास, सोडा है, हर चीज़ की फैसिलिटीज है। आप लोग कभी भी आइए, विजिट करिए। यहाँ पर फैमिली ढाबा है, एंजॉय कर सकते हैं अच्छे से। आप रेट्स कैसे सर आप? जस्ट बेहतरीन टेस्ट है सब। ज़्यादा वो टॉप बोले तो जाने वाले बोले तो जो स्नैक्स आइटम बताया ऑल मिक्स 65 है, उसमें 5 आइटम्स मिले हुए हैं। आलू, गोभी, पनीर, बेबी कॉर्न, बेस्ट आइटम बताया मैं आपको। आप कभी भी आइए, आप लोग फैमिली के साथ एंजॉय कर सकते हैं आप। और फैमिली सेक्शन अच्छा है, बेड सिस्टम है, बैठने का आपको डाइनिंग सिस्टम है। आप आइए, खुला हिस्सा है, आराम से बैठ सकते हैं आप लोग। గోలీ సోడా, మనకి గోలీ సోడా కూడా మన న్యాచురల్గా అంటే మన కూల్ డ్రింక్స్ అలా కాకుండా మనకి ఈ ప్లేస్ అయితే ఎలా న్యాచురల్గా ఉందో అలా గోలీ సోడా కూడా న్యాచురల్గా దొరుకుతుంది. ఇక్కడికి వస్తే గోలీ సోడా కూడా ట్రై చేయండి. నేనైతే ఆరెంజ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అవట్లేదు. ఫైనల్ టచ్ వచ్చేసి లస్సీ అన్నమాట. మస్తుంది కదా, మనకి మట్టి గ్లాస్లో లస్సీ. వావ్, మనకి ఐస్ క్రీమ్ లాగా అనిపిస్తుంది. మస్తు. నేనైతే బండలకి ఒక్క లస్సీ తాగితే కడుపులో చల్లగా ఉంటుంది. స్వీట్ లస్సీ మస్తు ఉందండి, చాలా బాగుంది. భోజనం తర్వాత మనం పెరగన్నం బదులు ఇలాంటి ఒక లస్సీ తాగితే చాలండి. ఏంటంటే మనకి డైజెషన్ ఈజీగా అయిపోతుంది, ప్లస్ మన హెల్త్కి కూడా చాలా బాగా చేస్తుంది అనమాట. చూసారు కదా ఫుడ్ చౌరస్తాలో బీజీకా దాబా ఫుడ్, మన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫుడ్ అండి. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఐ స్వేర్ సీరియస్గా నేను మంచి రివ్యూనే ఇచ్చాను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది నాకు కామెంట్స్లో చెప్పారు, అంటే మీరు ఊరికే తినేసి అలా చెప్తున్నారా అని. కాదండి, బాగుంది కాబట్టి నేను రివ్యూ అలా చెప్పాను. మీరు ఒక్కసారిగా వస్తే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నా వెనకాలే చూసారు కదా, ఇంతమందిని చూస్తే మీకు తెలిసిపోతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. మనకి సిటీలోనే కాబట్టి మన లోయర్ ట్యాంక్ బండ్ కిందనే. ఒకసారి ట్రై చేయండి. ఫుడ్ చౌరస్తాలో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని హిట్ చేయండి. అంటిల్ దెన్ దిస్ ఈజ్ వీరు సైనింగ్ ఆఫ్.